ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అతిశం ఆరాధింతున్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడయుండి ఆయన నిరంతరము స్తోత్రార్హుడయున్నాడు. ఆమేన్ అని వాక్యములో మనము చూచుచూ ఉన్నాము. ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే స్తుతులకు పాత్రుడు, ఆయనే పూజార్హుడు, ఆయనే ఆరాధనలకు అర్హుడయున్నాడు. ప్రపంచమంతా పరలోకమంతా ఇహపరములలో ఆరాధింపబడుచున్న ఏకైక దైవము యేసుక్రీస్తు ప్రభువారు. సృష్టికర్త స్తుతులు నీకే, స్తుతి పాత్రుడా స్తుతులు నీకే, సుందరుడా స్తుతులు నీకే, సమరయుడా స్తుతులు నీకే. సృష్టికర్త స్తుతులు నీకే, స్తుతి పాత్రుడా స్తుతులు నీకే, సుందరుడా స్తుతులు నీకే, సమరయుడా స్తుతులు నీకే. స్తుతులపై ఆసీనుడా, నీతి సూర్యుడా, నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా. స్తుతులపై ఆసీనుడా, నీతి సూర్యుడా, నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా. ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అనిశం ఆరాధింతున్. ఆరాధనలకు అర్హుడు యేసు, ఆత్మతో అనిశం ఆరాధింతున్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, నిరంతరము స్తోత్రార్హుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. దివారాత్రులు కెరూబులు సెరూపులు 24 పెద్దలు 4 జీవులు వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో ఆరాధించుచుండిరి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ నూతన సృష్టిగా మార్చబడి రక్షణ భాగ్యమును పొందుకొని సృష్టికర్తైన యేసును, పరిశుద్ధుడైన యేసయ్యను, నిరంతరము ఆరాధింపబడుచున్న స్తోత్రార్హుడు పూజార్హుడు అయిన యేసయ్యను ఆరాధించి పూజించి మహిమపరచుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఆత్మల